బాగా హెవీ సీన్లు రాస్తే హెవీ అయిపోతుంది, లైట్ గా రాస్తే లైట్ అయిపోతుంది. మేడం రాజకోడి నీకోసం చూస్తున్నాను, ఎందుకంత లేటు? ఎందుకు మేడం? ఏంటి పెన్ను పేపర్ ఏం తీసుకురాలేదు? మనం ఎపిసోడ్ రాయాలి కదా. నేను రాయను మేడం. ఛానల్ వాళ్ళు అబ్జెక్ట్ చేశారా? లేదు మేడం. మరి నాకే ఇష్టం లేదు మేడం. ఎందుకు ఇష్టం లేదు? హీరో హీరోయిన్ ట్రాక్ నాకు నచ్చలేదండి, నన్ను చంపొద్దు. ట్రాక్ ఇంత బాగా నడుస్తుంటుంటే నీకు నచ్చలేదంటావే? అయినా ఏమీ రాయకుండా బతకడం కంటే ఏదో ఒకటి రాసి చావటం బెటర్. అలా అయితే వేరే కథ రాద్దాం మేడం. లేదు, ఇదే రాయాలి. నేను రాయను మేడం. చెప్పినట్టు చేయకపోతే చేపలు వెళ్లి చేకోడీలు అమ్ముకోవాలి. పర్వాలేదా? ఇక్కడ అందరూ నన్ను విలన్ అనుకుంటున్నారు మేడం, మిమ్మల్ని మించిన విలన్ ఎవరు లేరు. ఈ పకోడీ పొట్లాలేసి చుట్టుకు రాస్తావా లేదా చెప్పు. రాస్తాను మేడం, రాయకపోతే చస్తాను కదా. చిన్న రిక్వెస్ట్ మేడం. ఏంటది? ఆ పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని హీరోయిన్ చేయండి మేడం, ప్లీజ్ మేడం. అప్పుడు మన హీరోయిన్ వాడిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. సోడా బాటిల్ కి డబ్బులు లేనోడు స్కోడా కార్ కావాలంటే ఎలా చెకోడి? ఇంగ్లీష్ సినిమాలో దయ్యల్లా చూపేంటి? వచ్చి రాయ్. రాయడానికి ఏముంది మేడం, హీరో హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తాడు అంతేగా. చెకోడి, నీకు జన్మకి కథ ఊహించడం రాదయ్యా. ప్రేమ అనేది ఒక ప్రమాదం కాదు, జరిగిపోయింది. అది ఒక ప్రయాణం, మెల్లమెల్లగా మెల్లమెల్లగా జరగాలి. సీన్ మీద సీన్ వచ్చి చివరికి దండలా తయారవ్వాలి. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరితో ఏం చేస్తారు మేడం? ఓపెన్ చేయగానే ఇంట్లో వాళ్ళందరూ ఒక గేమ్ ఆడుతుంటారు. హీరో హీరోయిన్లు పోటీ పడి మరీ గేమ్ ఆడుతున్నారు. చివరికి హీరో హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తాడు. ఎలా ఉంది చెకోడి ప్లాట్? బాలేదు మేడం. మరి ఎలా ఉంటే బాగుంటుంది? హీరోయిన్ ఆ పల్లెటూరు వాడి మంచితనం తెలుసుకొని ఐ లవ్ యూ చెప్తుంది. ఉల్లిపాయని మినరల్ వాటర్ తో కడిగితే దాన్ని కంపిపోతుందా? నువ్వు అంతే, కొంచెం అప్డేట్ అవ్వయ్యా. నీకేం తెలుస్తుంది మేడం మా బాధ? కడుపు మండిపోతుంది ఇక్కడ. ఆన్సర్ వచ్చింది, ఆగు బాము తెస్తా. ఈవిడ మారదా? ఇదిగా నువ్వు చుట్టే ఎంతసేపు దూతో రాలిపోద్ది, కొంచెం బటన్స్ పెట్టచ్చు. అబ్బా సరసం. బా నన్ను ఈ రోజు బయటికి తీసుకెళ్తానన్నావుగా. నాకు ఇప్పుడు అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంది బద్దు, ఇంకోసారి వెళ్దాంలే. ఎప్పుడు అలాగే చెప్తావు బా, ఇంట్లో ఒక్కదాన్ని కూర్చొని కూర్చొని బోర్ కొట్టేస్తుంది. ఒక్కదాని ఏంటే, మీ అక్క ఉంది, ఐసు ఉంది, వాళ్ళతో కాలక్షేపం చేయి. అక్కేమో ఎప్పుడు సీరియల్స్ చూస్తూ కూర్చుంటుంది, ఐసుకేమో పనితో తెమలదు. ఇంక నేనేం చేయాలి? ఆ శనగలు బఠానీలు తింటూ కూర్చో. రోజు తింటే పళ్ళు అరిగిపోతాయేమో బా. మరి ఏం చేయమంటావే? ఇంట్లో అందరం కలిసి ఎక్కడికైనా వెళ్దాం బా. అమ్మో నేను రాను, నేను ఒక గొప్ప పని చేస్తున్నాను. అది పూర్తయ్యేంత వరకు నేను ఇంట్లోనే ఉంటాను. లాగిన జాలే, విన్నావు కదా. నీ అక్క భాషలో చెప్పాలంటే నువ్వు సీరియల్లో వేషం వేస్తే నీ మొహానికి రంగు వేసుకోవాలి, పక్కన వాళ్ళ మొహానికి కాదు. నీకు తొయ్యకపోతే నువ్వే ఊరేగు, పక్కన వాళ్ళ పనులు బాగు చేయకు. బాయ్ రాజ్యం. ఏంటక్క ఇలా చేసావు? బాబు చూడు ఎలా తప్పించుకు వెళ్ళిపోయాడు. ఏం చేయమంటావే? లోక కళ్యాణం కోసం, లోకల కళ్యాణం కోసం ఒక గొప్ప పని చేయాలని దీక్షలో నేనున్నాను. నన్ను డిస్టర్బ్ చేయకు. నువ్వు కూడా ఇలా చేస్తే నాకు కోపం వస్తుంది. బుంగమూతి పెడతావు. నువ్వు మామూలుగానే బుంగమూతి పెట్టినట్టుంటావు, ఇంకా బుంగమూతి పెడితే పండు కొద్ది ప్రసవేదన పడుతున్నట్టుంటుంది. మీ అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచానంటే మన పద్దు ఏమీ తోయడం లేదని అంటుంది. సరే ఇప్పుడు మనం అందరం రాముడు సీత ఆట ఆడదాం మేడం. ఓకే, యాక్చువల్లీ అంతాక్షరి ఆడుతాం అనుకున్నాను, కానీ చెకోడి ఐడియా కూడా బానే ఉంది. నా నోటి దొరద ఏదో ఒకటని నా నెత్తి మీద తెచ్చుకుంటాను. ఎందుకు చెకోడి అంతగా బాధపడుతున్నావు? ఇప్పుడు ఏమైందని? ఏం లేదు మేడం, మీరు మైండ్ వాచ్ చదవగలరు అని మర్చిపోయా. అమ్మగారు నేను కూడా ఆడచ్చా? అందరూ కలిసి ఆడదాం. అమ్మగారు తెలిసి డబ్బులు ఇస్తారండి. ఒరే ఆవుదాం, డబ్బులు కాదు కానీ మంచి థ్రిల్ ఇస్తా. ముందు గేమ్ స్టార్ట్ చేద్దాం. ఓకే కామ్రేడ్స్, ఇప్పుడు మనం గేమ్ ఆడబోతున్నాం. ఈ గేమ్ పేరు రాముడు సీత. నేను కొన్ని చిట్టీలు వేస్తాను, అందులో మీరందరూ ఒక్కొక్క చిట్టి తీసి ఎవరికైతే రాముడు అనే చిట్టి వచ్చిందో వాళ్ళు సీత అనే చిట్టి ఎవరి దగ్గర ఉందో గెస్ట్ చేసి చెప్పాలి. ఒకవేళ చెప్పలేకపోతే ఈ బౌల్లో ఉన్న చిట్టి తీసి ఈ చిట్టీలో ఏదైతే రాసిందో అది పర్ఫార్మ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఎందుకు మేడం? చాలా ఇంపార్టెంట్ చెకోడి. ఓకే రెడీయా? చిట్టి వేసేస్తున్నాను, తీసుకోండి. చెప్పండి, రాముడు ఎవరు? రాముడు నేనే మేడం. సీత ఎవరు చెప్పు. ఇంకెవరు పుట్టిదే అయి ఉంటది. చెకుడి ఏంటి నీ మైండ్ వాయిస్ లో గోలా? ఊరుకోండి మేడం, మీరు ఎదురుంటే లోపల అనుకోలేము, బయట అనుకోలేము. అందుకే చూడు, చెకోడియా సీత. నేను సీత.
అయ్యో సుబ్బు, నువ్వు ఓడిపోయావు కాబట్టి ఇప్పుడు నీకొచ్చే టాస్క్ ఏంటో చూద్దాం. సుబ్బు, నీ టాస్క్ వచ్చేసి ఇప్పుడు నువ్వు డాన్స్ చేయాలి. ఏ కన్నులాంటి కన్నులున్న దుమ్ములాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా, ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి ఇందులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పచ్చలేని మందు కన్న దారులో. చెప్పండి, రాముడెవరు? నేనే అక్క. మరి సీత ఎవరు చెప్పు. ఐసు. తప్పు, సీత నేను. పద్దు, నీకు టాస్కే, తీసుకో. పద్దు, చెంప దెబ్బలు తినాలి. అంటే మన చెకోడి నీకు చెంప దెబ్బలు కొడతాడు. చెకోడి, వెళ్ళి మన పద్దుకి ఆ చెంప మీద ఈ చెంప మీద ఒకటి ఇచ్చేయి. నా బంగారాన్ని నేను కొట్టుకుంటానా? రాముడెవరు? నేను. మరి ఇంకే సీత ఎవరు? సీత కాదు, సీత నేనే. చెకోడి, ఇప్పుడు నీ టాస్క్ చెంప దెబ్బలు తినాలి. ఇందాక మెల్లగా కొట్టాను కదా, ఇప్పుడు తను కూడా మెల్లగానే కొడుతుంది. అమ్మా! అమ్మగారు ఇప్పుడు రాముడు నేను. అయితే అమ్మగా సీత ఎవరో చెప్పు. అమ్మగారు పద్మమ్మనే సీత. మావా, నేనే సీతని. అయ్యా, ఈ ఆటలో నువ్వే తగిలినవా? ఆముదం అండ్ ఐసు, ఇప్పుడు మీరిద్దరు కలిసి ఒక మంచి డ్యూయట్ వేయాలి. ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. ఏ బాబు ఏరా బాబు బాబు ఓరా బాబు గుమ్మిడి గుమ్మిడి తరువులేసే గరీబు. ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు గుమ్మిడి గుమ్మిడి తరువులేసే గరీబు. ఈసారి రాముడిని నేనే. సీత చెప్పమరి. నువ్వే. నా యాక్టింగ్ థ్రిల్ అయిపోయావు కదా, నేను కాదు సీత. ఈసారి కూడా నేనేగా సీతని. పద్దుతో సుబ్బులు కొట్టించి తీయండి. ప్రతిసారి ఇలా కొట్టించడం తీస్తే మన కథ ముందుకలా ఉంటుంది. ఇప్పుడు చూడు, మంచి లవ్ టచ్ ఉండి చిట్టి తీస్తాను. సుబ్బు, నీ టాస్క్ ఏంటంటే నువ్వు రాముడివి, పద్దు సీత. అయితే రాముడు సీతకి ఎలా ప్రపోజ్ చేస్తాడో నువ్వు ఇప్పుడు చేసి చూపించాలి. ఏంటండి ప్రపోజ్ కూడా? సీత, శివధనస్సు ఎత్తడంలో నా గొప్పతనం ఏమీ లేదు. దూరంగా నిండు పూల జడతో ఉన్న నిన్ను చూశాను. అమ్మో, శివధనస్సుని ఎత్తలేని వాణ్ణి రేపా జడని ఎలా పక్కకి తప్పించగలనని నాలో నేనే అనుకున్నాను. అలా అనుకోగానే ధనస్సుని తేలిగ్గా ఎత్తేశాను. మెరిసే నీళ్ళల్లో, కదిలే మేఘంలో నువ్వే కనపడతావు. నీ కనురెప్పల చప్పుళ్లలో నాకు వేదం వినపడుతుంది. నీ ప్రేమ కోసం నేను ప్రాణమైనా ఇస్తాను. మేడం, ఇప్పుడు ఈ హీరోయిన్ రియాక్షన్ ఏంటి? ఇదేంటి ఇలా ఉంది? మొదటిసారి నేను ఆడదాన్ని గుర్తు చేస్తున్నాడు సుబ్బు. ఇది క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయింది. మేడం రాసిందంతా జరిగిపోతుంది. ఈమెనేమో ఆపమంటే ఆపదు. అయినా ఆవిడ నిన్న అంతాక్షరి ఆడిచ్చును. నేనే రాముడు సీత అని. ఛ!
చెకోడి ఏంటి ఇంత అక్కడి నుంచి ఎదురు చూస్తున్నాను రావేంటి? మీరు ఎదురు చూస్తారు మేడం, రాయడానికి నాకు 3 ఉండాలి. అరే బడుకాయ్, చెప్పాల్సింది నేను, 3 రావాల్సింది నాకు. 1వ తరగతి పిల్లాడిలాగా చెప్పేది రాయడానికి కూడా బతుకువేనా? ఏంటో మేడం అన్ని తలకిందలు అవుతున్నాయి. మేడం ప్లీజ్ మేడం, మీరు చెప్పడం ఆపేయండి, నేనే ఏదో క్రియేటివ్ గా రాసిస్తాను. కుదరదు. ఈ రాజలక్ష్మి ఒక్కసారి ఏదైనా అనుకుంటే 500 ఎపిసోడ్లు కమిట్ అయినట్టే. మరీ ఇంత సాడిజం పనికిరాదు మేడం. పోనీ వేరే హీరోయిన్ ఎవరైనా పెట్టొచ్చుగా. అంటే ఎవరినో ఒక అమ్మాయిని అమెరికా నుంచి రప్పిద్దాం మేడం. రే మట్టి నేనేం రాయాలో కూడా నువ్వే చెప్తావా? పట్టుకో రాద్దాం. సరే చెప్పండి మేడం. చాలు మేడం ఆపండి, మండిపోతుంది ఇక్కడ. ఏంటది? అదే లెంత్ ఎక్కువైపోయింది, ఎపిసోడ్ ఇక్కడికి ఎండ్ చేద్దాము అంటున్నా. సరే అయితే ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ రాయడానికి నువ్వే మా ఫ్లాట్ కి వచ్చేయ్, సరేనా? ఆడు రచయిత, నేను రైటర్ని. ఈ ఆర్టిస్టులతో ఇదే ప్రాబ్లం, చెప్పిన టైంకి రారు. ఇలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. నమస్కారం అండి చెక్కుడు గారు. నమస్కారం చెకోలి గాల. సర్లే ఇంత ఆలస్యం ఏంటండి? మా నాన్న కొంట్లో బాలేదండి. మా నాన్న ఒంట్లో బాగలేదు, నా ఒంట్లో బాగలేదు, క్యాబ్ దొరకలేదంటే కుదరదు. అయినా నేను కనుక టీమ్ లీడర్ అయితే మీ అందరి సంగతి చెబుతూ. మీరు టీమ్ లీడర్ అయినప్పుడు చూద్దాంలే, ముందు విషయం చెప్పండి. సర్లే, ఇటువైపు నుంచి ఒక అతను వస్తాడు. అతను ఇతని పేరు సుబ్బు. ఇతను నాకేమవుతాడు? దారిలో ఎదురవుతాడు. అతను రాగానే నా పేమెంట్ ఓకేనా? 1500 ఇస్తాను, కానీ సీన్ ఎదరగొట్టాలి. చూడాలిగా నా పర్ఫార్మెన్స్. కొల్లోని ఊపిరి తీసుకునే ఉన్నా. నీ మాటకి నీ తీరుకి ఏం సంబంధం లేదు తల్లే. ఏటి చేస్తావో ఏటో. సారీ. హలో, ఏం కావాలమ్మా? నన్ను ఏం కావాలని అడుగుతున్నావా? నువ్వేమైనా నైనా తారావా? చూడగానే గుర్తుపట్టడానికి తెలియని వాళ్ళని తెలుసు అనరు, నువ్వు ఎవరు అని అడుగుతారు. అంతే సుబ్బు, మర్చిపోవడం మగాళ్ళ లక్షణమని మళ్ళోసారి నిరూపించావు. ఈ చేస్తుంది ఇది. నీకేమైనా పిచ్చా? ఏదేదో వాడతావు. అవును పిచ్చి, నువ్వంటే పిచ్చి, నీ మాట అంటే పిచ్చి. ఎందుకు సుబ్బు నన్నంత మోసం చేసా? ఏం ఆడుతున్నావు నువ్వు? నేను మోసం చేయడం ఏంటి? అసలు ఎవరో కూడా నాకు తెలియదు. నేనెవరో తెలీదు. అంతేలే, అవసరం తీరిపోయాక ఇలాగే అంటారు. నేను తెలియపోయినా పర్లేదు, నా కడుపులో పెరుగుతున్న బిడ్డలో కూడా తెలియదా? బిడ్డ బయటకు వచ్చి అమ్మా నాన్నలు అంటే నేనేం చెప్పను సుబ్బు? అలా నన్ను అడతారేంటండి? చిచి, నన్ను అడతారేంటండి? సమయానికి ఆనందంగా నన్ను కాపాడడానికి. చెకోడి చెకోడి, మేడం నేను నీకేం చెప్పాను? ఏం చెప్పారు? హీరో పెద్ద ప్రాబ్లం లో ఉన్నాడు, చుట్టూ నిస్సహాయంగా చూస్తున్నాడు. అమ్మా ప్లీజ్, నీకు దండం పెడతా, నాకేం తెలియదు, వదిలేయమ్మా. నాకు కూడా ఏం తెలీదు, వద్దు వద్దంటే కడుపు తెచ్చుకుంటా. ఇప్పుడు నాకేం తెలియదు అంటున్నా. ఏమండి లండి, పంతులు గారు రండా? పిలిస్తే పిలిస్తే నేను పిల్లలు, నువ్వు పిలుస్తావంటే? ఏమైందమ్మా? చూడండి పంతులు గారు, ఈ నా కడుపు చేసి ఇప్పుడు నేను కాదు నాకేం తెలీదు అంటున్నాడు. ఏమయ్యా, చూస్తే చాలా చిన్నపిల్లలా ఉంది, అదేం పని? అబ్బాయి నేనేం చేయలేదండి. ముందు మంచి రోజులు ఇవి, మంచి మొత్తం పెట్టేస్తాను, తర్వాత ఇష్టం. అతని కళ్ళు సహాయం కోసం ఎదురు చూడసాగాయి. అప్పుడు హీరోయిన్ వస్తుంది. ఆగు. అప్పుడు హీరోయిన్ వస్తుంది. ఆగు. అమ్మో, ఇది వచ్చేసింది. పర్ఫార్మెన్స్ పెంచాలి. ఎవరు నువ్వు? నువ్వే గుర్తువే? నాకు ఇప్పుడు అర్థమవుతుంది, దీనికోసమేనా నన్ను నా కడుపులో బిడ్డని కాదనుకుని వచ్చేసింది. ఇదేంటి, దీని పర్ఫార్మెన్స్ చికటించేలాగుంది. ఏంటి కుర్రాడు స్ట్రాబెర్రీలా ఉన్నాడు, 4 కన్నీళ్లు ఖర్చు వచ్చిందంతా దండుకుందాం అనుకుంటున్నావా? నీ పప్పులే ఉడకవు. నీ తోడు నేనుంటానని
భరోసా ఇస్తుంది. తనకెవరూ లేరనుకుంటున్నావేమో, నేనున్నాను. పంతులు గారు, నేనే న్యాయం చెప్పండి. వాడు నాకు మనసు ఇచ్చాడు, నేను బదులుగా తనవిచ్చాను. నాకు ఇది ఇచ్చి ఇప్పుడు నాకేం తెలియదు అంటున్నాడు. నేనే న్యాయం చెప్పండి. ఏమమ్మా ఇది తప్పు కాదు, బిడ్డ అన్యాయం అయిపోతుంది. పంతులు గారు, మీరు ఇట్రండి. వాడి బాడీలో అసలు కరెంటు లేదు. వాడికి తండ్రి ఛాన్స్ లేదు. అవునా, నీకెలా తెలుసు? వాడు నేను ప్రేమించుకున్నా. పెళ్లి చేసుకుందాం అనుకునే లోపు విషయం తెలిసింది. డాక్టర్ మందులు వాడితే కరెంట్ వస్తుందన్నారు. అప్పటి వరకు వెయిట్ చేస్తున్నాను. నిజంగా అలాంటి మందులు ఉన్నాయా? ఏ, నీకు కావాలా? ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలేస్తే రేపు మీ అబ్బాయి కూడా కడుపు చేశాడని మీ ఇంటికొస్తారు. చూడు చూడు ఏం చేస్తాను. ఏమ్మా, ఎంతమంది దిగారు హైదరాబాద్ లో? ఇలాంటి అమాయకమైన అబ్బాయిలు మోసం చేయాలని ఎలా అనిపిస్తుంది మీకు? పంతులు గారు ఉన్నట్టుండి ఇలా రివర్స్ అయిపోయారంటే అదా చెప్తా. ఇప్పుడైతే అడ్డుపడి ఆపో. ఇక మళ్ళీ నాకు దొరకలా, అప్పుడు చూపిస్తాను నా పల్పామెన్స్. జీవితాంతం జతగా ఉంటానని మాట కూడా వస్తుంది. ఇప్పుడే కాదే, జీవితాంతం వాడికి జతగా నేనుంటాను. ఏం చూపించుకుంటావో చూపించుకో. నీరని అనకు నీ కడ వరకు చీకటిలో నా వెలుగా తానే కొరకు ఎప్పుడు ఒంటరి అనకు నీకు నీ చావు బ్రతుకు కంటికి రెప్పై ఉంటాలి తుది వరకు. ఇదిగో సుబ్బు, నేను కాపాడాను కదా, అందుకు నువ్వు నేను ఎప్పుడు ఏది అడిగినా తినడానికి తీసుకురావాలి. అలాగే తెచ్చిస్తాను గాని వాళ్ళందరికీ ఏం చెప్పావు? అది నీకు కరెంట్ లేదని చెప్పాను. లక్షలున్న భిక్షగాడు. బిచ్చగాడి సినిమానే కోట్లు వసూలు చేసింది. ఇంకా బిచ్చగాడి దగ్గర లక్షలుంటే ఆశ్చర్యం ఏముంది? సార్ సార్ ఏంట్రా చెగోడి? జరిగిపోతున్నాయి సార్. ఏంటి చెగోడి, చాలా బరువైన మాటలు మాట్లాడుతున్నావు? మాట్లేను సార్, మనసే బరువు ఉంది. చిల్లరుంటే జేబే బరువు ఎక్కుతుందిరా. చిల్లర విషయాలు ఆలోచిస్తే మనసు బరువు ఎక్కుదా? చిల్లర విషయం కాదు సార్, చాలా ముఖ్యమైన విషయం. నీకన్నీ ముఖ్యమైనవే. అసలు విషయం ఏంటి చెప్పు. మన అపార్ట్మెంట్ లో ఓ ఆడపిల్ల ఓ మొగాడిని ప్రేమిస్తుంది సార్. ఓ, ఇదా? ఆ. ఈ రోజుల్లో సెల్ ఫోన్ లేని మగాడు, బాయ్ ఫ్రెండ్ లేని ఆడది కనిపించర్రా. సార్ మీరు అన్ని తేలిగ్గా తీసుకుంటారు, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. నువ్వేది సవ్యంగా చెప్తావు చెకోడి? వంటింట్లో కూర ఉండడం కూడా కురుక్షేత్ర యుద్ధంలో చెప్తావు. సార్ మీరు పరిస్థితి ఏంటో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. ఆహా, ఆ లవ్ చేసే అమ్మాయి ఏదో నా చెల్లెలో మరదలు అన్నట్టు మాట్లాడతావేంటి? అంటే నువ్వు చెప్పేది అమ్మయ్యా, ఇప్పటికి వెలిగింది ఆ బల్బు. ఆ పిల్ల ఎవరో కాదు సార్, మన పద్దుయే. ఏంటి నువ్వు చెప్పేది? పద్దు లవ్ లో పడిందా? బురదలో పడ్డట్టు పడింది సార్. నా మరదల్నే పట్టాలెక్కించడానికి సాహసించింది ఎవర్రా? ఇంకెవరు సార్, సుబ్బే. నా సుబ్బునా? నో, నేను నమ్మను. నా కళ్ళతో నేను చూశాను సార్. అసలు ఏం జరిగిందంటే ఇప్పుడే కాదే, జీవితాంతం వాడికి జతగా నేనుంటాను. నో! జరిగింది సగం చెప్తేనే చేతిలో ఉన్నది విసిరేసుకున్నారు. దీని కారణమైన పేరు చెప్తే ఇంకేం విసురుతారు సార్? ఏయ్! పర్వాలేదు చెప్పు. ఇంకెవరు సార్, మీ పిల్లం రాజ్యం గారే. నా చేతిలో ఉంది నువ్వే కాబట్టి నిన్నే విసురుతారా? వాళ్ళిద్దరు ప్రేమలో పడ్డానికి నా రాజ్యం కారణం ఏంట్రా? చెప్పు. చెప్తాను సార్. చెప్పు. చెప్పురా. చెప్పు. మేడం గారు నా చేత సీరియల్ కథ రాయిస్తున్నారు సార్. మళ్ళీ సీరియల్ కథలు రాయడం మొదలు పెట్టిందా? అయినా అది రాయడానికి ఇలా జరగడానికి ఉన్న సంబంధం ఏంట్రా? అదే కదా సార్ నేను ఇందాక నుంచి చెప్పబోయేది. మేడం గారు ఏదంటే జరిగిపోతుంది. అవునా? అవును సార్. రాజ్యం సార్ ముందు ఆ సుబ్బు గారి కథ చూడండి సార్. ఏంట్రా చూసేది? ముందు మీ సంగతి చూసి ఆ తర్వాత నా సంగతి తెలుస్తాను రా. రాజ్యం రాజ్యం అమ్మా, అబ్బో. ఏంటండి, ఎందుకు కలుస్తున్నారు? ఏమైంది? ఏంటి? నువ్వేదో కథ రాస్తున్నావంట, అందులో రాసినవన్నీ జరుగుతున్నాయంట. నేను ఆ విషయం మీకు మొన్నే చెప్పాను, మీరే వెళ్ళలేదు. నువ్వేమన్నా 2016 వీరబ్రహ్మం గారు అనుకుంటున్నావా? కాలజ్ఞానం రాసేయడానికి, నువ్వు రాసిందల్లా జరిగిపోవడానికి. ఏమోనండి, నాకు అదేం తెలీదు. నేను ఒక ఫ్లోలో రాస్తున్నాను, అవన్నీ జరిగిపోతున్నాయి అంతే. నీకు పిచ్చి బాగా ఎక్కువైపోయింది. ఇప్పటికే నీ సీరియల్ పిచ్చితో చేస్తున్నాను, ఇంకా రాయడం కూడానా? ఆపే. అదేంటండి,
భర్తగా మీరు ఎంకరేజ్ చేయడం మానేసి అసలు రాయతంటారు. మొన్నంటాను, ఇక నుంచి నేను చెప్పిందే శాసనం. ఇక ముందు నువ్వు రాయడానికి వీలే లేదు. ఏంటి చెప్పుడు ఈయన కోపం? భార్యలోని టాలెంట్ ని తొక్కేద్దాం చూస్తున్నారు. సార్కి ఇష్టం లేకుండా రాయడం ఎందుకు మేడం, మానేద్దాం. నో, పొంగి ప్రవహించే లాభాన్ని ఎవరూ ఆపలేరు. దూసుకొచ్చే తోక చుక్కని ఎవరూ నిలుపలేరు. పోనీ కథ మార్చేద్దామా మేడం? అది అస్సలు కుదరదు. ఇట్స్ మై మాస్టర్ పీస్, ఇట్స్ మై బేబీ. అసలు దాన్ని ఆపాలని ఊహించడానికి నో, కుదరదు. కానీ మేడం, ఈ కథ ముందరికెళ్ళదు. విలన్ రూపంలో సార్ ఎంటర్ అయిపోయారు కదా. ఏ విలన్ అయినా నేనడ్డు తొలగిస్తాను. మేడం చూడు, నెక్స్ట్ ఎపిసోడ్ లో విలన్ ని ఎలా అడ్డుకుంటాను. డియర్ ఆడియన్స్, ఆపరేషన్ విలన్ స్టార్ట్ అవుతుంది. ఇక నుంచి అంతా రచ్చ రంబోలాయ్.